మహబూబ్ నగర్ జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అన్ని జిల్లాల రైతులు ఈ వేడుకల్లో పాలు పంచుకునేలా వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు సన్నాహాలు చేశాయి. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన 25 వివిధ విభాగాల ఆధ్వర్యంలో 155 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు వివిధ జిల్లాల నుంచి ఆదర్శ రైతులు సదస్సులు పాల్గొంటారు. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీలతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ పాల్గొంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన సంక్షేమం, అభివృద్ధితో పాటు రైతుల కోసం సర్కారు చేసిన కార్యక్రమాలు వేడుకల్లో వివరించనున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది. దేశంలోనే వరి సాగు విస్తీర్ణంలో రాష్ట్రం అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వ పరంగా వెచ్చించిన నిధులపై నివేదిక వేడుకల్లో వివరించనున్నారు.